సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్న మనం ఒడిస్సీ మూవీ చూసాము. సో దాని రివ్యూ చెప్తాను. సో మనకేంటంటే ఇంతకుముందు ఒక రీల్ అక్కడ నేను మూవీ చూడకముందు తీశాను. ఇప్పుడు చూసిన తర్వాత ఒక రివ్యూ ఇస్తాను అనమాట. సో ఆ మూవీ అసలు ఎలా ఉందంటే, అంటే నాకు ఆల్రెడీ స్టోరీ చిన్నప్పుడు తెలుసు గైస్ దాన్ని. ఎలాగంటే మా టీచరు చెప్పారు, ద ట్రాయ్ అని చెప్పి ఒక సినిమా ఉంది. అది మాకు సినిమా ఉంది. అలానే 6th అనుకుంటా, మేబీ 6th ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ద ట్రోజన్స్ వార్ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది. 6th or 8th తెలీదు, 7th అయినా ఉండొచ్చు. ఆ టైం ప్లేస్లోనండి. అంటే లాంగ్ బ్యాక్ 2011 అప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ చెప్పారు, ట్రాయ్ వాళ్ళు అసలు ఎలా వెళ్ళారు, అక్కడ ఏమేమి జరిగింది, అక్కడ అసలు ఏమైంది అని చెప్పి అక్కడ చెప్పారు. సో అది మొత్తం మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ నేను దీనికి ముందు దాంట్లో చెప్పాను. అలానే సేమ్ టు సేమ్ జరిగింది. మూవీ అయితే నాకైతే నచ్చలే. ఎందుకంటే ఇంకా బాగా తీయచ్చు దాన్ని, ఇమాజినేషన్స్ కానీ అది ఇది. అసలు ఆ కథ ఉంటుంది గైస్, ద ట్రోజన్స్ వార్ది. అసలు వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేది అది అంటే ఎలా చెప్పాలి, మా టీచర్ చెప్పినప్పుడు నేను ఇమాజినేషన్ చేసుకుంది, దానికోసం పోయా సినిమాకి అసలు బాగుంటుందా అని. నోలన్ తీసి ఉండొచ్చు, అరేంజ్ తీసి ఉండొచ్చు. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. సో బయట వాళ్ళకి ఏమైనా సాటిస్ఫై అవ్వచ్చేమో, మనకైతే తెలీదు. ఇంకా ఇంకేముంది, ఇంకంతేలేండి. సినిమా అయితే పర్లా, చూడొచ్చు, వెళ్ళి చూడండి. అక్కడ అంటే ఏముండదు, ఎలివేషన్లో ఏముండదు, జస్ట్ నార్మల్ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. మ్యాజిక్ కూడా ఏం చేయలేదు అక్కడ. మ్యాజిక్ ఏం చేశాడు, ఎక్కడ మ్యాజిక్స్ లేవు. అది ఆల్రెడీ అక్కడ ఏంది, ఆ స్టోరీ అనేటువంటిది ట్రోజన్స్ వార్ ఒరిజినలే, కానీ దాని తర్వాత జరిగింది కదా ఆ స్టోరీ ఇమాజినేషన్. ఏది రైటరు ఇమాజినరీతో తీశారు, జరిగింది. ట్రోజన్స్ని వాళ్ళు వెళ్ళి కొట్టడం అంటే దీన్ని ఏమంటారు, బొమ్మ, గుర్ర బొమ్మని తీసుకెళ్ళి పెట్టడము, చెక్క గుర్రం వాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకొని పీస్ కోసం ఇచ్చామని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ చెక్క గుర్రం నుంచి వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇట్లా వారు ఎవరిది, ఇటోళ్ళది, ఆపోజిట్ ట్రోజన్స్ ఉంటారు కదా, వాళ్ళ మొత్తాన్ని లోపలికి వచ్చి కొట్టిద్ది. ఎందుకంటే ట్రోజన్స్కి చాలా పెద్ద వాల్యూ ఉండేది, వాళ్ళకి గాడ్ ఉండేది, ఒక 30 feet గాడ్ ఉండేది. ఎప్పుడు లాంగ్ బ్యాక్ గ్రీస్ టైంలో, అంటే 7th BC ఆ టైమ్స్లో. తెలియలేదు మనకు, ఆ టైం అంత ఐడియా లేదు. సో అంత పెద్ద గాడ్ని కొట్టాలంటే వీళ్ళంతా భయపడేవాళ్ళు. వాళ్ళు ఏంది పైనుంచి కట్ట బాణాలు వేసేసి చంపేసేవాళ్ళు అందరినీ. సో ఆ గోడకి మన వాళ్ళు ఏంది కొట్టడానికి అవ్వట్లేదు, ఎన్నాళ్ళైనా కూడా అవ్వకపోవడం వల్ల అప్పుడు గుర్రాన్ని పెడతారు. ఇది ఒడిస్సీ మూవీలో ఉండదు, అంటే దాని ముందు జరిగింది మొత్తం చెప్తుంది. ఆ గుర్రాన్ని ఇస్తారు గిఫ్ట్గా, సరే మేము వెళ్తున్నాంలేండి తీసుకోండి మీరు, శానిటైజ్ చేసినాక అని చెప్పి ఇచ్చిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిటీలో పెట్టుకున్నప్పుడు ఏమైంది, దాని లోపల అరౌండ్ ఒక 50 to 100 మెన్ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి అంతా దాని లోపల నుంచి వచ్చి అందరినీ చంపేసి ఆ కోట గోడలు ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అలా మొత్తం సైన్యం లోపలికి వచ్చేసిద్ది. అలా గోడని బద్దలు కొట్టలేక అలా వస్తారు లోపలికి. సో ఇది చేసినందుకు అంటే రియల్గా జరిగింది. ఇప్పుడు ఏంది, ఇక్కడ ఫ్రిక్షనల్గా మనకి వీళ్ళు ఉంటారు కదా, ఎవరు రైటర్స్, దీన్ని కూడా రాసింది ఎవరో మంచి గట్టి నోవలిస్టు, షేక్స్పియర్ అయి ఉండొచ్చు నాకు తెలిసి అనుకుంటున్నా. ఇంకోసారి గూగుల్లో చూసి చెప్తాలేండి, దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది ఏంటంటే దాని తర్వాత ఇమాజినరీలో రాశాడు ఏమని, వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు అసలు మామూలు కష్టం కాదు, రాక్షసులు వస్తారు అయ్యి. సో అలా వెనక్కి మొత్తం మీద ఒక్కడే వెళ్తాడు, ఒక్కడు ఒడిస్సీ అవుతారు. అదే అక్కడ మూవీ కూడా. సో ఇది మూవీ అనేటువంటిది ఎట్నుంచి నుంచి చూస్తుందంటే ఆల్మోస్ట్ ఇది ఏది ఆ ఒడిస్సీ పర్స్పెక్టివ్లో తీశారు నోలన్. సో ఒడిస్సీ పర్స్పెక్టివ్లో కాకుండా మూవీని మనం మార్చి తీయొచ్చు. ఇక్కడ ఎమోషన్ పండడానికి ఒడిస్సీ పర్స్పెక్టివ్లో తీసేసరికి అక్కడ ఏమైంది,
ఎమోషన్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు ఆబ్వియస్‌లీ అది అంటే పాన్ వరల్డ్ సినిమా గదా! తీసింది. సో, అందరికీ ఎక్కదు మ్యాక్స్. చూద్దాం మరి ఏమాత్రం కలెక్షన్స్ వస్తాయో. నేనైతే కెమెరాని చూస్తానే మాట్లాడుతున్నా. మరి మనకు ఆ వీడియో ఎట్టని తెలీదు. చెమట కూడా మాములుగా పట్టట్లా. సో, అది అక్కడుంది. సో, ఇచ్చిన కామెంట్ ఒక అన్న ఇచ్చాడు. కెమెరాని ముందు ఊపొద్దు అది ఇది అని. అక్కడ హాల్ దగ్గర వర్షం పడుతుందన్న. అందుకని చెప్పి కెమెరా ఊగిపోయింది దానికి. సో, ఇప్పుడు మాత్రం స్టేబుల్‌గా పెట్టి వీడియో చేస్తున్నా. దట్స్ ఇట్. బై బై.